అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. క్రికెట్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో పాపులర్ ఆట. టీమిండియా అంటే క్రికెట్లో ఓ ప్రత్యేక స్థానం. ఓటమి గాయాల నుంచి తేరుకున్న టీమిండియా రాటు తేలింది. అనూహ్య విజయాలను సొంతం చేసుకుంది. ప్రపంచ దేశాల జట్లకు వణుకు పుట్టించింది. అసాధ్యాలను సుసాధ్యం చేసింది. టోర్నమెంట్ ఏదైనా సరే టీమిండియాదే గెలుపు. చిరస్మరణీయ ఆట తీరుతో ఆటగాళ్ల సమిష్టి విజయాలు ప్రపంచ రికార్డుల్లో పదిలమయ్యాయి. ఫార్మాట్ ఏదైనా సరే టీమిండియాదే పై చెయ్యి అనే స్థాయికి ఎదిగింది. అయితే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ల్లో టీమిండియాను వరుస ఓటములు వెంటాడుతున్నాయి. క్రీజ్లో నిలిచి ఆడే ఓపిక, సహనం కొరవైంది. దీంతో ఘోర పరాజయాలను మూటగట్టుకుంటోంది. ఇంతకీ ఆటలో వైఫల్యానికి, జట్టు ఓటమికి కారణమెక్కడ? ఎవరిది లోపం? జట్టును వెనుక నుంచి నడిపించే కోచ్ గౌతమ్ గంభీర్ ఓటమికి బాధ్యులా? మైదానంలో ఆడే ఆటగాళ్ల విఫలమా? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఫార్మాట్తో సంబంధం లేకుండా వేదికలపై విజయాలను సాధించినప్పుడు ఆటగాళ్లే హీరోలు. భారీ స్కోర్లు సాధించినప్పుడు ఆటగాళ్లకు జేజేలు, అభినందన వెల్లువతో ఆనందమే వేరు. విజయ తీరం చేరి ఓ పరుగు తేడాతో వెనుకబడినప్పుడు విమర్శల వెల్లువను తట్టుకోవడం చాలా కష్టం. ఆటలో ఓటమి అంచనాకు వెళ్లినప్పుడు స్కోరు సాధనలోనూ వికెట్లను పడగొట్టడంలో ఎవరైనా ఆటను మలుపు తిప్పితే ఆ కిక్కే వేరు. ఇదంతా ఆటగాళ్లు మైదానంలోకి వచ్చినప్పుడు ఇరు జట్ల శక్తి యుక్తులపై స్కోరు సాధన, వికెట్ల పతనం, ఆటలో పైచేయి సాధించడం ఇవంతా వ్యక్తిగత ప్రతిభా సామర్థ్యాలకు ప్రతీకగా నిలుస్తాయి. రోజులు మారే కొద్దీ టీమిండియా క్రికెట్ ఆడే తీరు మారింది. సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కొత్త తరం నయా రికార్డులను సృష్టిస్తోంది. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు, 6 బౌండరీలు, తక్కువ బంతుల్లోనే అత్యధిక స్కోరుతో హాఫ్ సెంచరీ, సెంచరీల రికార్డులు నమోదవుతున్నాయి. సంచలన విజయాలు సొంతమవుతున్నాయి. క్రికెట్ రంగంలో ఓటమి గాయాల నుంచి తేరుకున్న టీమిండియా అన్ని ఫార్మాట్లలో అద్భుత విజయాలను సొంతం చేసుకుని చారిత్రక రికార్డుల్ని తిరగరాసింది. ప్రపంచంలో క్రికెట్ దిగ్గజాలపై పైచేయి సాధించింది. టెస్టు క్రికెట్లో వరల్డ్ ఛాంపియన్స్, వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్ సాధించిన టీమిండియా కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకుంది. అయితే అడపదడప ఘోర ఓటములతో విలవిలలాడుతోంది. దీంతో యువతరాన్ని, నవతరాన్ని విశేషంగా ప్రభావితం చేస్తున్న క్రికెట్ గెలుపు ఓటములు క్రీడాకారుల ప్రతిభా సామర్థ్యాలను ప్రశ్నిస్తోంది. జట్టును సమీకరించి సలహాలు, సూచనలతో ఆటను సన్నద్ధం చేసే హెడ్ కోచ్ పనితీరును నిలదీస్తోంది. ప్రపంచ క్రికెట్లో టీమిండియా పాత్ర ఓ ప్రత్యేకత. అసాధ్యం అనుకున్న వరల్డ్ కప్ 1983, 2011, 2025 సీజన్లలో ట్రోఫీలను సాధించి సత్తా చాటిన భారత్ ప్రపంచ విజేతగా నిలిచింది. క్రికెట్ అంటే అసలైన మజా ఇచ్చేది టెస్ట్ క్రికెట్. ప్రపంచ దేశ జట్లను ఓడించి 2002, 2013, 2025 సీజన్లలో 3 సార్లు టెస్టు ఛాంపియన్స్ గా నిలవడంతో టీమిండియా శక్తి సామర్థ్యాలతో కీర్తి ప్రతిష్టలు అందుకుంది. అంతేకాదు టీ20 క్రికెట్లోనూ టీమిండియా దూకుడుతో దుమ్ము దులిపింది. 2007, 2024 సీజన్లలో 2 సార్లు టీ20 వరల్డ్ కప్ ట్రోఫీలను టీమిండియా సొంతం చేసుకుంది. ఇన్ని రికార్డులు సాధించిన టీమిండియా ఆటగాళ్ల అనుభవం ప్రపంచ దేశాల జట్ల ఆట తీరును అంచనా వేయడంలో విఫలమవుతున్నారు. తాజాగా జరిగిన టెస్టు క్రికెట్ మ్యాచ్లో వరుస ఓటములతో క్రికెట్ అభిమానుల నుంచి టీమిండియా విమర్శలు ఎదుర్కొంటోంది. క్రికెట్లో సత్తా చాటేందుకు సిద్ధమైన జట్లు గెలవాలనే ఉద్దేశంతోనే బరిలో దిగుతాయి. ఓడిపోవాలని ఎవ్వరూ ఆడరు. అనుభవం, పరిణితి గల ఆటగాళ్లు మైదానంలో ప్రత్యర్థి జట్టుపై ఆడే తీరు విమర్శల పాలవుతున్నారు. 11 మందితో ఆడే క్రికెట్లో ఒకరిద్దరు చెలరేగినా గౌరవప్రదమైన స్కోరు సాధ్యమవుతుంది. ఆటలో అందరూ గొప్పగా ఆడాలని అభిమానుల ఆశ. అయితే బ్యాటింగ్లో విఫలమైన బౌలింగ్లోనైనా రాణించాలి. పోటీ పడే జట్టు ఏదైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం జరగనప్పుడు ఎవరు బాధ్యులు, ఎవరిని నిందించాలి? క్రికెట్ గ్రౌండ్ లోకి దిగిన ఆటగాళ్లు సందర్భోచితంగా పరుగులు సాధించడం, ప్రత్యర్థి జట్టును ఆట కట్టించి తక్కువ పరుగులకే పరిమితం చేయడంలో టీమిండియా ఘోరంగా విఫలమవుతోంది. ఆటలో గెలిస్తే ఆటగాళ్ల ప్రతిభగా, ఓడిపోతే
వెనుక నుంచి వ్యూహ రచన, ఆటగాళ్లను సిద్ధం చేసే హెడ్ కోచ్లదే బాధ్యతగా వేలెత్తి చూపుతున్నారు. ఆటలో గెలుపు ఓటములు సర్వసాధారణం. బాగా ఆడేవారే గెలుస్తారు. అందరి అభినందనలు అందుకుంటారు. టీమిండియా ఆటగాళ్ల ఆట తీరు, సాధించే పరుగులు దేనికి సంకేతమని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్లను ఆడేందుకు పొరుగు దేశాలకు టూర్ వెళ్లినప్పుడు అక్కడి గ్రౌండ్లలో ఆడి ఓడిపోతే అక్కడి పరిస్థితులు అనుకూలించలేదని భావిస్తారు. అదే సొంత గడ్డపై నిలబడి పొరుగు దేశాల జట్లతో తలపడి కనీసం పోటీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిని టీమిండియా ఎదుర్కొంటుంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లతో ఇండియా వేదికలపైనే పోటీపడి ఘోర పరాజయాలను ఎదుర్కొన్న టీమిండియా ఆటగాళ్లు విమర్శలకు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. టీమిండియా హెడ్ కోచ్ గా గ్రేగ్ చాపెల్ హయాంలో ఆటగాడిన పడిందని, ప్రతిభా సామర్థ్యాలు మెరుగయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జట్టులో ఆటగాడిగా ఉన్న గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా మారిన తర్వాత వరుస ఓటములతో పరిస్థితి రివర్స్ గా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెస్టు క్రికెట్లో ఆటగాళ్లు కనీసం కాసేపు క్రీజులో నిలబడి ఆడే పరిస్థితి కరువైంది. అత్యల్ప స్కోర్లకే పరిమితమవుతున్నారు. గౌరవప్రదమైన స్కోరు సాధించలేకపోతున్నారు. దీంతో అత్యల్ప స్కోర్లతో చెత్త రికార్డులను మూటగట్టుకుంటున్నారు. గౌతమ్ గంభీర్ సారథ్యంలో టీమిండియా 18 టెస్టు మ్యాచ్లను ఆడితే 7 టెస్టు మ్యాచ్లో విజయం సాధించింది. 9 టెస్టుల్లో ఓటమి పాలైంది. 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి. న్యూజిలాండ్ చేతిలో వరుసగా 3 మ్యాచ్ల్లో టీమిండియా ఓటమి పాలైంది. తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో 2 మ్యాచ్ల్లో ఘోరంగా ఓడిపోయింది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో సాగిన టోర్నమెంట్లలో నమోదైన చెత్త రికార్డులు టీమిండియా ఆటగాళ్ల పేలవ ప్రదర్శనకు అద్దం పడుతున్నాయి. ఈ మ్యాచ్ల్లో కోచ్ గౌతమ్ గంభీర్ ఫెయిల్ అయ్యారా, ఆటగాళ్లు రాణించలేకపోయారా అని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 36 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్తో 3 మ్యాచ్ల్లోనూ టీమిండియా ఓడిపోయింది. చేతిలో భారత్ వైట్ వాష్ కు గురైంది. స్వదేశీ గడ్డపై న్యూజిలాండ్తో జరిగిన టెస్టు క్రికెట్ మ్యాచ్లో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో 46 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. న్యూజిలాండ్తో పూణేలో జరిగిన 2వ టెస్టు క్రికెట్ మ్యాచ్లో 113 పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ముంబైలో న్యూజిలాండ్తో జరిగిన 3వ టెస్టు మ్యాచ్లో 121 పరుగులకే ఆలౌట్ అయింది. 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన క్రికెట్ మ్యాచ్లో టీమిండియా చెత్త రికార్డుని సొంతం చేసుకుంది. కలకత్తా ఈడెన్ గార్డెన్ లో జరిగిన తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్ లో 121 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. 2వ ఇన్నింగ్స్ లో 93 పరుగులకే ఆలౌట్ అయింది. గౌహతిలో జరిగిన 2వ టెస్టు క్రికెట్ మ్యాచ్ లో టీమిండియా విలవిల్లాడింది. 408 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది. బ్యాటర్లు ఏ సందర్భంలోనూ మెరుగైన స్కోరు సాధించలేక పెవిలియన్ బాట పట్టారు. టీమిండియాపై దక్షిణాఫ్రికా వ్యూహం ఫలించింది. కొత్త బౌలర్ సైమన్ హార్మన్ ను రంగంలోకి దింపడంతో భారత ఆటగాళ్లు ఏ సందర్భంలోనూ క్రీజులో నిలవలేకపోయారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ల్లో హార్మన్ 8 వికెట్లు, 2వ టెస్టు మ్యాచ్లో 9 వికెట్లను పడగొట్టి టీమిండియా పాలిట సింహ స్వప్నంగా మారాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా తరపున సైమన్ హార్మన్ ఒక్కడే కీలకంగా మారాడు. టీమిండియా తరపున బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ ఎవ్వరూ పెద్దగా పర్ఫార్మెన్స్ చూపించలేకపోయారు. దీంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. టీమిండియా స్వంత గడ్డపై గత సంవత్సరం న్యూజిలాండ్, ఈ సంవత్సరం దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ల్లో ఓటమికి ఎవరు కారణం? మైదానంలో ఆడిన ఆటగాళ్లదా? జట్టును సమీకరించి పోటీకి సన్నద్ధం చేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్దా అనే అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. టీమిండియా ఘోర ఓటములతో గౌతమ్ గంభీర్ కథ ముగిసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందరి వేళ్లు గౌతమ్ గంభీర్ వైపే చూపిస్తున్నాయి. అయితే గౌతమ్ పై వచ్చే విమర్శలను సీనియర్ క్రికెట్ సురేష్ రైనా తనదైన శైలిలో కౌంటర్ అటాక్ చేశారు. కోచ్ది ఎంతవరకు బాధ్యత ఉంటుందని ఎదురు ప్రశ్న వేశారు. ఆటలో ఓటమి బాధ్యత ఆటగాళ్లదేనని సురేష్ రైనా స్పష్టం చేశారు. టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ వ్యూహం బెడిసి కొట్టిందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. భారత్ గడ్డపై స్పిన్ బౌలింగ్ తో పాటు పేస్ బౌలింగ్, సీమర్లను వినియోగించుకోవడంలో వ్యూహాత్మక తప్పిదమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆటగాళ్ల ఎంపికలోనూ తప్పిదాలతో పెద్ద పొరపాటు జరిగిందనే వాదన బలంగా వినిపిస్తోంది. మంచి ఫామ్ లో ఉన్న అక్షర్ పటేల్, మహమ్మద్ షమి, దూకుడుగా ఆడే సర్ఫరాజ్ ఖాన్ సేవల్ని వినియోగించుకోవడంలో తప్పిదం చోటు చేసుకుందనే అభిప్రాయం వెలుగులోకి వచ్చింది. హర్షిత్ రాణా, సాయి సుదర్శన్ల ఎంపికతో ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని,
ఆటగాళ్ల ఎంపికల లోపాన్ని చూపిస్తున్నారు. మైదానంలో ఆటగాళ్లు ఆడలేకపోవడం, ప్రత్యర్థి జట్టును సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం, ముమ్మాటికి ఆటగాళ్లు అంచనా వేయకపోవడమేనని స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం మీద జట్టు వైఫల్యాన్ని ఏ ఒక్కరికూ ఆపాదించకుండా విజయ సాధనలో సమిష్టి కృషి ఉన్నట్లే ఓటమిలోనూ ఆటగాళ్లు అందరూ బాధ్యత వహించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.